నెల్లూరు నగరంలో మంగళవారం మరో గంజాయి బ్యాచ్ ముఠాను పోలీసులు గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ మరియు ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరులో 10 ఏళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంట్లో 20.90 కిలోల గంజాయి లభ్యమైందన్నారు. దీంతో ఆమెతో పాటు కుమారుడు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నగదు రివార్డు ఇస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో నెల్లూరుని గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా అందపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని మీడియా సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు, జమీరు, అలానే కోడలు సుభాషిణి, అలానే థర్డ్ సన్ ఫాక్షన్, వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి 5గురు కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి ఒక 10 గ్రాముల 20 గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాటిని సొంతంగా కొనుక్కొని వస్తారు. ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు, రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద సుమారు 20.900 గ్రామ్స్ మన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆ ముంతాజ్తో పాటు పెద్ద కొడుకు సిరాజు, అలానే జమీరు, అలానే సుభాషిణి కొన్ని నలుగురిని అదుపులో తీసుకున్నారు. తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా, గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరు ఉండింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దీంట్లో మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్, అలానే 10 గంటల నుంచి 1 గంట దాకా రిక్రాఫ్ ట్యాంక్స్, టౌన్లో తాగబోతులు కానీ అల్లరి సృష్టించేవాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళని ఈవినింగ్ అవర్స్లో, లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9 అలానే 10 to 1 నైట్ రైడ్ చేయడం, అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గంజా గురించి కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. ఏదైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీఆర్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, డిఎస్పీఆర్ కావచ్చు, అలానే రూరల్ సబ్డివిజన్కి సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం. మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మేవాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మంచిగా రివార్డు కూడా ఇస్తాము. వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకి ఏం సంబంధం అనుకోకూడదు. ఏ యాక్టివిటీ అయినా సరే రంగ ఉద్యోగ శక్తులు కావచ్చు, గంజాకి సంబంధించిన విషయం కావచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది. ఎందుకంటే యువత పాడు కాకూడదు. ఈరోజు యువకులే రేపటి పౌరులుగా, విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పబ్లిక్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్వహించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసండి. ఈ పేర్లు గోప్యంగా ఉంచుతాము. ఈ ఇచ్చిన సమాచారం బట్టి మేము మంచి రివార్డు కూడా ఎస్పీగా ప్రకటిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని, నెల్లూరుని సురక్షితమైన నగరంగా, సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
అలానే ఈరోజు పెంచులయ్య ఈ పెంచులయ్య మర్డర్ కేసులో లాస్ట్ పర్సన్ కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంఛల్లో అతను కూడా అరెస్ట్ చేసాము. ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.